ఎలక్షన్స్ టైమ్ లో సర్వీస్ కోసం వచ్చామంటారు, కానీ 5 years అయిపోయాక ఒక్కొక్కరు కోట్లలో సంపాదిస్తారు. అసలు పొలిటీషియన్స్ మనీ ఎలా సంపాదిస్తారు, అంత రిచ్ ఎలా అవుతారు? శాలరీ వల్ల అస్సలు కాదు. నిజం మీకు కూడా తెలుసు, కానీ ఇప్పుడు మీకు తెలియని నిజాలు కూడా నేను చెప్పబోతున్నాను. వే నంబర్ 1, పొలిటీషియన్ పవర్ అంటే బిజినెస్ అడ్వాంటేజ్. పొలిటీషియన్ పవర్ లో ఉంటే లైసెన్సెస్, పర్మిషన్స్, క్లియరెన్స్, ల్యాండ్ అప్రూవల్స్ చిటికలో వస్తాయి. వాళ్ళకి మనీ డొనేట్ చేసిన బిజినెస్ మ్యాన్ కి హెల్ప్ చేస్తారు. రిటర్న్ లో డొనేషన్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్, సైలెంట్ పార్ట్నర్షిప్స్, షేర్స్ తీసుకుంటారు. వే నంబర్ 2, రియల్ ఎస్టేట్ గేమ్. రోడ్ అనౌన్స్మెంట్ వస్తే ల్యాండ్ ప్రైజెస్ 10x అవుతాయి, కానీ ఎవరికి ముందు తెలుస్తుంది? ఆ ఏరియా పొలిటీషియన్. సో చీప్ గా ల్యాండ్ కొని డెవలప్మెంట్ తర్వాత క్రోర్స్ లో సెల్ చేస్తారు. వే నంబర్ 3, బినామీ సిస్టమ్. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. డైరెక్ట్ గా పొలిటీషియన్స్ పేరు మీద అసెట్స్ ఉండవు. రిలేటివ్స్, ఫ్రెండ్స్, డ్రైవర్స్, అసిస్టెంట్స్ ఇలా కొంతమంది పేర్ల మీద ఆస్తులు ఉంటాయి. పేర్లు వేరే, కంట్రోల్ మాత్రం పొలిటీషియన్స్ ది. వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీని ఇలా వైట్ గా మారుస్తారు. వే నంబర్ 4, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్. రోడ్స్, బిల్డింగ్స్, ఇరిగేషన్, హౌసెస్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అంటే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. అఫీషియల్ గా టెండర్ ప్రాసెస్ అవుతుంది. టెండర్ ఎవరు గెలిచినా పొలిటీషియన్స్ కి షేర్ ఇవ్వాల్సిందే. వే నంబర్ 5, ఆఫ్టర్ పొలిటీషియన్స్ లైఫ్. ఆఫీస్ లో ఉన్నప్పుడు ఎసెంట్స్ బిల్డ్ చేస్తారు. ఆఫీస్ నుండి వెళ్ళాక కంపెనీస్, ఫౌండేషన్స్, బోర్డ్స్, అడ్వైజరీ రోల్స్, పవర్ ని పర్మనెంట్ ఇన్కమ్ గా మార్చుకుంటారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి పొలిటీషియన్ కరప్ట్ కాదు, కానీ సిస్టమ్ కరప్షన్ కి ఈజీ యాక్సెస్ ఇస్తుంది. పవర్ ప్లస్ ఒపాసిటీ అంటే వెల్త్ క్రియేషన్. మీకు తెలిసిన మోస్ట్ కరప్టెడ్ పొలిటీషియన్ ఎవరో కమెంట్ చేయండి.